నేను ఇవాళ అడుగుతున్నా, జోనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ, ఫైనల్ అపిలేట్ కమిటీ, 3 స్థాయిల్లో అపిలేట్ అథారిటీస్ని పెట్టావు. దాని మీద ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని. మొత్తం వచ్చినటువంటి ఫిర్యాదులు 33,830. ప్రతి ఒక్క ఫిర్యాదుని ఆ రోజున అధికారులు అడ్రస్ చేశారు. ప్రతి అభ్యర్థికి వాళ్ళకు ఉన్నటువంటి సమస్య వినిపించేటువంటి ఒక అవకాశం కల్పించారు. ఏం తప్పు చేశాం? ఎక్కడ పారదర్శకత లేదు? సిబిఐ ఎంక్వైరీ కావాలా? మీ బాబాయ్ మర్డర్ కేసు మీద సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు అడిగావు. తర్వాత ఎందుకు యూటర్న్ తీసుకున్నావు? ఎందుకు నువ్వు చేసావని యూటర్న్ తీసుకున్నావా? అనకూడదు, మేమేం మాట్లాడకూడదు. అరే, అధికారంలో ఉన్నాం కాబట్టి ఇవాళ రోజున ప్రతిదీ మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కదా అని బురద చల్లడం, ప్రతి దాని మీద బురద చల్లడం. అసలు ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి మనిషి అనాలన్నా నాకు సిగ్గేస్తుంది. ఇవాళ రోజున గుడివాడ అమర్నాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడతాడండి? రాష్ట్ర హోంశాఖ మంత్రి గురించి ఇష్టారీతిన మాట్లాడతాడా? ఒక మహిళ గురించి. నీకు అక్క చెల్లెలు లేరు? నీ ఇంట్లో పెళ్ళం బిడ్డలు లేరు? నీకు నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు? నీ ఆడవాళ్ళని అలానే మాట్లాడితే నోరు మూసుకుంటావా నువ్వు కూడా? ఒక టీచర్గా చెప్తున్నా, నీలాంటి వాళ్ళని చంపలు వాయగొట్టాలి, పిచ్చి పిచ్చిగా వాగినందుకు ఆడవాళ్ళ గురించి. దీన్ని ఏమంటారో తెలుసా? అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. ఓ మంత్రిగా ఎలగబెట్టావు కదా నువ్వు. ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కదా నీకు కూడా, లేదా రాకపోతే నేర్చుకో. మేకప్ గురించి మాట్లాడడం, మీలాంటి పనులు మా ఇంట్లో ఆడవాళ్ళు చేయరు. ఎంత తమాషాలు ఆడుతున్నావా? ఇంకో మంత్రి బయలుదేరుతుంది, బీసీ శాఖ మార్చుల గురించి మాట్లాడుతూ నీ అయ్య జాగిరా, నీ అబ్బ జాగిరా అని మాట్లాడుతుంది. వాళ్ళు ఆ ఫ్యామిలీ ఆ కాన్స్టిట్యున్సీకి చేసిన దాంట్లో నువ్వెంత చేశావు ఉషశ్రీ గారు అని నేను అడిగితే ఏం సమాధానం చెప్తున్నావుడా? మీ పార్టీ వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లని అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా కూల్చేస్తే తన సొంత డబ్బులు పెట్టి 1000 రోజుల పైన అన్నా క్యాంటీన్ నడిపినటువంటి ఘనత సవితమ్మది. ఏ రోజునన్నా ఒక్కరికన్నా పట్టెడన్నం పెట్టావా ఉషశ్రీ? నువ్వు సవితమ్మ గురించి మాట్లాడుతున్నావు. ఎవ్రీ సింగిల్ డే వీళ్ళు చేసేది ఏంటి అంటే ఇదే. దానికి తోడు మళ్ళీ మేము వచ్చేస్తాం. మొన్నే ఒప్పుకున్నాడు, నాది కాక్రోచ్, నేను కాక్రోచ్ అన్నాడు. సరే, మా ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు, నువ్వు కాక్రోచ్ కాబట్టే ప్రజలు హిట్టేసి నిన్ను తీసి అవతల బారేశారని చెప్పారు. నేను ఆ మాట కూడా అన్నట్లే. ఇంకా కాక్రోచెస్ ఎక్కడ కనపడ్డా చంపి అవతల బారేస్తాం. కాక్రోచెస్ ఎక్కడ కనపడ్డా చంపి అవతల బారేస్తాం మన ఇంట్లో. ఎందుకంటే దానివల్ల రోగాలు వస్తాయి. లిటరల్గా ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రోగంలాగా తయారైంది ఈ పార్టీ. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజున ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి దాఖలాలు సరిగ్గా లేవు. చేసినటువంటి లాస్ట్లో చేసినటువంటి గ్రూప్ 1 కూడా ఏ రకంగా చేశాడో అందరికీ తెలుసు. ప్రైవేట్ సంస్థల్ని రానివ్వలేదు, వచ్చిన సంస్థల్ని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టేశారు. యువతని మద్యానికి బానిసగా చేశారు, గంజాయికి బానిసగా చేశారు.